రేవంత్ రెడ్డి మార్క్ ఏందమ్మా అంటే రేవంత్ రెడ్డి మార్క్ ఏందమ్మా అంటే హైడ్రా బుల్డోజర్ పెట్టి మిడిల్ క్లాస్ బతుకులను సామాన్యులను రోడ్డు పాలు చేయడం ఒక రేవంత్ రెడ్డి ఒక మార్క్. అట్లాగే రేవంత్ రెడ్డి మార్క్ ఏంటమ్మా అంటే ఆర్టీసీ కార్మికుల పొట్టగొట్టడము రేవంత్ రెడ్డి గారి మార్క్. మరి రేవంత్ రెడ్డి గారి మార్క్ ఏంటమ్మా అంటే పొద్దున్న లేస్తే సబ్జెక్ట్ ఏమున్నా ప్రోగ్రామ్ ఏదున్నా బూతులు మాట్లాడడమే రేవంత్ రెడ్డి గారి మార్క్. మరి రేవంత్ రెడ్డి గారి మార్క్ ఏంటమ్మా అంటే తెలంగాణని మరింత అప్పుల కుప్పగా మార్చేటువంటి రేవంత్ రెడ్డి గారి మార్క్. మరి రేవంత్ రెడ్డి గారి మార్క్ ఏంటమ్మా అంటే 6 గ్యారంటీలు డైవర్ట్ చేయడం కోసం బీసీ నినాదాన్ని తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది రేవంత్ రెడ్డి గారి మార్క్. ఇది తెలంగాణ రిమార్క్. అంటే రేవంత్ రెడ్డి గారికి రిమార్క్ అని చెప్తా ఉన్నాను. అండ్ కేవలం ఇది మాత్రమే కాదు, ఆకలి కేకలు, ఎండిపోయిన పొలాలు, రైతుల కళ్ళల్లో కన్నీళ్లు, సో రుణమాఫీ కాక ఎదురు చూస్తున్నటువంటి రైతులు, అండ్ దళిత బంధు కోసం ఎదురు చూస్తున్నటువంటి దళిత సోదరులు, సో ఇట్లా చెప్పుకుంటూ పోతే పద్మశాలి బిడ్డలు, చేనేత కార్మికులు, వాళ్ళ బిల్స్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో ఈయన పోయి పక్క రాష్ట్రంలో ₹1 చెక్కిచ్చొచ్చిండు, కానీ మన రాష్ట్రానికి దిక్కు లేదు. ఎవరిని అడిగించిండ్రన్నయ్య అంటే రాజు చేసిందే శాసనం, ఆ శాసనంతో ఎంతమంది వస్తే మాకేంది అని చెప్పి ఉన్నట్టున్నది. డెఫినెట్ గా భారతదేశం అందరు కలిసిమెలిసి ఉండాలి, కానీ ఏ రాష్ట్రానికి ఉండాల్సినటువంటి బడ్జెట్ ఆ రాష్ట్రానికి ఉంది. మహారాష్ట్ర వాళ్ళకి కావాలంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి గవర్నమెంట్ కొత్తగా వచ్చినటువంటి బీజేపీ చూసుకుంటది, నీకెందుకు మధ్యలో? మింగా మెతుకు లేదు, మీసాలకు సంపెంగా నూనె నీలాంటి ఒకడు వెనకటికి. ఇట్లనే కేసీఆర్ తెలంగాణలో ఉన్నటువంటి రైతుల్ని గాలికి వదిలేసి అక్కడెక్కడో పంజాబ్ కో ఎక్కడికో పోయి చెక్కులు ఇచ్చి వచ్చిండు. పోనీ ఆ చెక్కులైనా పాస్ అయినాయా? అక్కడ పోయి పరువు పోయింది, ఆ చెక్కులని ఫెయిల్ అయినాయి. అవి క్రెడిట్ కాలే అమౌంట్ వాళ్ళకు, రైతులకు పెద్ద సెన్సేషన్ అయింది అది అప్పట్లో. ఈడ పరువే కాకుండా పంజాబ్ లో పరువు పోయింది. ఇప్పుడు మీరు ఇచ్చిన మహారాష్ట్ర చెక్ అన్న పాస్ అవుతుందా? గది కూడా ఫెయిల్ అవుతుందా? ఒక పక్క బిల్స్ రాలేదని మా కార్మిక సోదరులు, పద్మశాలి బిడ్డలందరూ ధర్నాలు చేస్తున్నారు, ఏడుస్తున్నారు, ప్రజా దర్బార్లకు వచ్చి బిల్స్ ఇవ్వండి అని చెప్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితిలా మీకు కొంచెమన్నా ఉండాలి కదా, నీతి నియతి రీతి జాతి ఏమైనా ఉండాలి కదా. తెలంగాణని గాలికి వదిలేసి పైకెందుకు మనకు బిల్డప్లు అవసరమా సార్? తెలంగాణని గాలికి వదిలేసి ఎందుకు బిల్డప్ అవసరమా మనకి? అదే చెప్తున్నాం కదా. ఏం చెప్తున్నాము? మింగా మెతుకు లేదు, మీసాలకి సంపెంగను అన్నాడట రేవంత్ రెడ్డి లాంటి